సార్ ఈ మధ్య మనము చూసే ఉంటాము. ఒక అశ్లీల వీడియో మీద అంటే ఒక బేబీని, తండ్రిని కలిపి అశ్లీలంగా మాట్లాడిన యూట్యూబర్‌ని అరెస్ట్ చేశారు. హనుమంతు అనే యూట్యూబర్‌ని. సో, దీనంతటికి కారణమైన సాయి ధరమ్ తేజ్ సీఎం రేవంత్ రెడ్డికి ట్యాగ్ చేయడం వల్లే ఇదంతా జరిగింది అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు సాయి ధరమ్ తేజ్‌కి ఇంకొక సవాల్ ఏర్పడుతుంది. ఏంటంటే ఫ్యాన్స్ అందరూ కలిసి అటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గాని, ఇటు ఈయన ఫ్యాన్స్ గాని అంటే మరి పవన్ కళ్యాణ్‌ని తిట్టినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? చాలా దారుణంగా తిట్టారు. అప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వలేదు? ఇప్పుడెందుకు రియాక్ట్ అవుతున్నారు అని జెప్పేసి సాయి ధరమ్ తేజ్‌కి సవాల్ విసురుతున్నారు. సో, దీనంతటికి మీరేమంటారు సార్? అసలు ఇన్వాల్వ్ అవ్వొచ్చంటారా? అవ్వరాదంటారా పవన్ కళ్యాణ్ విషయంలో? అంటే ఇక్కడ మనం ఒక విషయం చెప్పుకోవాలి. హ్మ్. సాయి ధరమ్ తేజ్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో దిగి అంటే రణరంగంలో దిగి విజయం సాధించినంత వరకు ఆ మెగా ఫ్యామిలీలో ఎవరు మాట్లాడలేదు. ఏదో నాగబాబు కూడా ఉన్నాడు, ఈవెన్ చిరంజీవి గారు కూడా లాస్ట్లో గెలిపించండి అని చెప్పాడు అన్నమాట. మిగతా అందరూ ఉన్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ఈ సాయి ధర్మతేజ్ తాలూకు ఇమేజ్ ఆకాశంతో అయిపోయింది. ఒకసారి ఎప్పుడైతే గెలవగానే వచ్చి పవన్ కళ్యాణ్ ముట్టుకోవడానికే జరుగుతారు. ఆ మామని నెత్తేసుకొని గిరగిరా తప్పి ముద్దులు పెట్టేసి ఏవో చేశాడు. దాంతో ఏమైందంటే పవన్ కళ్యాణ్ ప్రేమించిన అత్యంత ముఖ్యుల్లో ఈయన ఒక ముఖ్యుడైపోయాడు. దాని తర్వాత ఆయన చేసిన కొన్ని పొరపాట్లు నేను చెప్పింది సాయి ధర్మం తేజ్ ఆయన పొరపాట్లే అని చెప్తారు. పొరపాట్లు ఏమిటంటే ఇప్పుడు బన్నీకి అన్ఫాలో చేయడం, తర్వాత బన్నీ మీద కొన్ని నర్మగర్భంగా మాట్లాడడం, వాళ్ళు సీరియస్గా యాక్షన్ తీసుకున్నాడు. పవన్ కళ్యాణ్ ఏమైనా అన్నట్టయితే ఇక తర్వాత చూసుకుంటాం, ఫ్యూచర్లో ఏం జరగబోతుందో చూసుకుంటామని ఆయన వార్నింగ్ ఇచ్చాడు. అదో తొందరపాటు. ఎందుకంటే నా కుటుంబం అని చిరంజీవి ఒక పక్క గుండు బాదుకుంటుంటే దాన్ని వేరు చేసేలాగా మాట్లాడడం అటు నాగబాబు తప్పు, ఇటు సాయి ధర్మతేజ్ కూడా తప్పే. వాళ్ళు మనం వీడియో చూసి ఏమనుకున్నా పర్వాలేదు. ఎందుకంటే మీరు చాలా హైట్స్లో ఉన్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ తాలూకు ఇమేజ్ మామూలుగా లేదు. భారతదేశ వ్యాప్తంగా ఆయన ఇమేజ్ ఉంది. ఆయన సపోర్టర్స్గా మీరు ఉన్నప్పుడు ఆయన పేరుని నిలబెట్టుకోవాల్సిన అవసరం మీకు ఉంది. ఆయన పేరు ప్రఖ్యాతులకి ఏమాత్రం భంగం కలగకుండా మసులుకోవాల్సిన అవసరం ఈ సాయి ధర్మ తేజ్కి నాగబాబుకి ఉంది. అలా లేకుండా వీళ్ళు షార్ట్ టెంపర్డ్ అని అనిపించుకునేలాగా బిహేవ్ చేస్తున్నారు. ఇక్కడ ఇలాగా పోయినట్టయితే బన్నీ విషయంలోనూ బన్నీ పొరపాటు అయిపోయింది. ఆ రోజు నేను అలా అనుకోలేదు, ఇంత దూరం వస్తుంది అనుకోలేదని ఆ రోజే ఒక అంటే ఎపాలజీ లాంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసుకుంటే ఇంత దూరం వచ్చేది కాదు. నా ఇష్టం వచ్చిన చోటుకు వెళ్తాను, నా ఇష్టం వస్తే మాట్లాడతాను, ఇష్టం లేకపోతే మాట్లాడను. అసలు అల్లు రామలింగ అంటూ లేకపోయినట్టయితే మీరు బాపట్లలో పంచర్లు వేసుకుండేవారు. ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒకవేళ ఎవరు మాట్లాడినప్పుడు కూడా అది బన్నీ అభిమానులు మాట్లాడిన మాటలు కానీ నేను మాట్లాడిన మాటలు కాదని అనుకున్నా సరే నమ్మరు. ఇప్పుడు ఎంతసేపు అండి ఒక వీడియో పెట్టినట్టయితే ఒక కామెంట్ చేస్తాను, 5 నిమిషాల్లో తిరిగి ఫోన్ వచ్చేస్తుంది మనకి. ఈరోజు అంత ఫాస్ట్గా ఉన్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. అందువల్ల అది తెలుసుకోవడం పెద్ద కష్టం కాదు. ఎవరైనా సరే సహజంగా ప్రాణప్రదంగా ప్రేమించిన వాళ్ళు డెఫినెట్గా తిరగబడతారు అన్నమాట. వాళ్ళు తిరగబడ్డారు. ఈరోజు పెద్ద క్లాష్. జనసేన వాళ్ళు ఏమైనా తిట్టినట్టయితే వీళ్ళు కోపం, పోనీ అర్జున్ తాలూకు ఫ్యాన్స్ని తిట్టినట్టయితే వాళ్ళకి కోపం. ఇలా ఉంది. మొత్తానికి ఏంటంటే ఒక చక్కని అందమైన ఒక మెగా ఫ్యామిలీ అనిపించుకున్న కుటుంబంలో అనుకోకుండా చీలికలు వచ్చాయి. తప్పదు. వాళ్ళు ఎందుకంటే మనసులు గాయపడినప్పుడు ఎవరి మటుకు వాళ్ళు ఇండిపెండెంట్గా ఇమేజ్ డెవలప్ చేసుకుందాం అనుకున్నప్పుడు విభేదాలకి చోటు ఇవ్వకుండా కాంప్రమైజేషన్ పొందుతున్నప్పుడు ఏమి రావు. అలా కాకుండా ఇట్లాంటివి మనం ఆవేశాన్ని అక్కడే చూపించకూడదు అన్నమాట. మనిషి అక్కడే కంట్రోల్ అవ్వాలి. ఇక్కడ
మన సాయి ధర్మతేజ్ కానీ అక్కడ బండి కానీ ఇద్దరు చేసింది తప్పే. పోయినట్లయితే ఒక సమాజంలో జరిగినటువంటి ఒక వివాదం ఏదో ఉంది కదా, దాని మీద కూడా సాయి ధర్మతేజ్ ఆయన ఆయన రాజకీయ నాయకుడు కాదు కదా, సినిమా ఆర్టిస్ట్ కదా. రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు, సోషల్ యాక్టివిస్టులు చాలా ఉన్నారు, మహిళా సంఘాలు ఉన్నాయి. వాళ్ళు స్పందించారు, నీకెందుకయ్యా నువ్వు సినిమాలు చూసుకో అంటారు. అందువల్ల ఇప్పుడు సాయి ధర్మతేజ్ రేవంత్ రెడ్డి కలిశాడు, కరెక్టే. కలిస్తే రేవంత్ రెడ్డి ఎందుకు రమ్మంటాడు? పవన్ కళ్యాణ్కి ఇష్టమైన మేనల్లుడు కనుక రమ్మంటాడు. అయితే నువ్వు ఇండిపెండెంట్గా వెళ్ళినట్టయితే ఒక 10 రోజుల పాటు తీరుబడి లేదండి, తర్వాత మనం కలుసుకుందాం అని చెప్తాడు. అందువల్ల ఇదంతా కేవలం పవన్ కళ్యాణ్ వల్ల వచ్చినటువంటి వెలుగే కానీ దాన్ని మీరు నిలబెట్టుకుంటే నోటికి వచ్చినట్టు మాట్లాడి నలుగురిలో నాభాసుకోరావడం కరెక్ట్ కాదు. మీరు కరెక్ట్గా మాట్లాడుతున్నా సంబంధిత వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాళ్ళ చేత మాట్లాడించాలి. కానీ మీరు సినిమా వాళ్ళ ఉండి మీరు ఎందుకు అనవసరంగా రుచులు మీ మీద పులుపుకుంటారనేటువంటి ఉద్దేశం నాది. ఓకే, అంటే ఇప్పుడు నేనేమడుగుతున్నాను అంటే పవన్ కళ్యాణ్ ని తిట్టినప్పుడు సాయి ధరమ్ తేజ్ ఎలాగూ స్పందించలేదు. అవునమ్మా, స్పందించడానికి ఎవరు? నేనెవరు చెప్పండి స్పందించడానికి? పవన్ కళ్యాణ్ ఏమవుతాడో తెలియదు. అంతకుముందు వచ్చిన రిజల్ట్ భయపెడుతుంది కదా. ఒక్క సీటు కూడా గెలుచుకోలేని పరిస్థితుల్లో ఈరోజు తొడగొట్టి ఛాలెంజ్ చేశాడు. అది పవన్ కళ్యాణ్ అదృష్టం కాకపోతే నా కొడుకున్నారు మిమ్మల్ని అందరినీ కూడా నేలమట్టం చేస్తా, మీ తాడ చేస్తా. అలాగే జరగకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన పార్టీ కదా అన్నాడు అన్నమాట. ఆయన ఆ నోటంట ఆ భగవంతుని పలికించారు కానీ లేకపోతే అంత పెద్ద వార్నింగ్ ఇవ్వగలుగుతాడా? అందరూ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ వార్నింగ్ ఇచ్చాడు, అలాగే ఆర్డర్స్ ఇచ్చారు అందరికీ సంబరాలు చేసుకోమని. మరి ఆయన ఎలా సంబరాలు చేసుకున్నారు? సంబరాలు చేసుకుంటుంది పవన్ కళ్యాణ్ ఈ రోజు. అందువల్ల పెరిగారు వీరందరూ. లేకపోతే ఏం మాట్లాడతారు? ఏదైనా మాట్లాడితే తిన్న తీసిపోయి అరెస్ట్ చేస్తారు. వైసీపీ పరిపాలన అధికారంలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు అరెస్ట్ చేసినటువంటి 190 మందిలో ఈయనొకడు అవుతాడనమాట. అందువల్ల ఎన్నిసార్లు తిట్టినా ఈయన మాట్లాడు కదా. తిడితే జన సైనికులు తాడ తీసేస్తున్నారు కదా. ఇప్పుడు మనలాంటి వాళ్ళు కూడా కొంచెం అనుభవంతో చెప్పేవాళ్ళం కూడా ఎందుకు అకారణంగా తిడుతున్నావు పవన్ కళ్యాణ్ అని అడుగుతున్నాం. అలాగే నిజాన్ని నిర్భయంగా చెప్పేవాళ్ళు, సామరస్యంగా మాట్లాడేవాళ్ళు అందరూ అడుగుతారు. మధ్యలో ఈయన ఎందుకు అడగాలి? అంటే కష్టం అవుద్దన్నమాట. మన మీడియా అయితే కొంత విలువ ఇస్తారు కానీ, కొంత జాగ్రత్త పడతారు కానీ, మీడియా కాకపోయినట్టయితే ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారు కదా. మరి అప్పుడు ఏమని స్పందిస్తాడు? మా మామయ్యని ఎందుకు తిడుతున్నారు అని చెప్పేసి. ముగ్గురు పిల్లలని 1,00,000 సార్లు అన్నాడు జగన్ మీద ట్వీట్ పెట్టావా? జగన్కైనా వార్నింగ్ ఇచ్చావా? అందువల్ల ఏం చేసి వీళ్ళకి కూడా బాగా రాజకీయాలు తెలుసు, వీళ్ళు కూడా బాగా తెలివి మీరిపోయారు అన్నమాట. అందువల్ల అప్పుడు ఎందుకు స్పందించలేదంటే ఆయన కారణం వచ్చి స్పందిస్తే అరెస్ట్ చేస్తారు. కొరుకుతో తలగొక్కడం ఎందుకు అని భావించి సమయం పాటు ఇప్పుడు ఏదైనా స్పందించినప్పుడు కూడా అక్కడ వడ్డించేవాడు వశం అయితే మనం కడపక్తిలో కూర్చోవచ్చు. వడ్డించేవాడు మన వశం అయినట్టయితే ఎక్కడో మూల కూర్చున్నా మీకు రావాల్సిన లడ్డు, మీకు రావాల్సిన పూర్ణాలు, మీకు రావాల్సిన కూల్ డ్రింక్లు అన్నీ వచ్చేస్తాయి అక్కడికి. మనం వాడు కాకపోతే ముందు వరుసలో కూర్చున్నప్పుడు కూడా చూడనట్టు వెళ్ళిపోతారు అన్నమాట. సహజంగా ఎక్కడ జరుగుతుంది అంటే వాళ్ళు విలువైన వాళ్ళు పరపుతుంది. ఈరోజు పాలకవర్గంలో ప్రధానమైన పొజిషన్లో ఉంది. వాళ్ళు ఏమనుకుంటే చేయగలరు, అంతే కదా. అది మొన్న ముఖేష్ అంబానీ ఆయన వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ ముందు నడిచాడు, తర్వాత రామ్ చరణ్ను ఉపాసన నడిచింది. అంటే పవన్ కళ్యాణ్ జస్ట్ వెంట వచ్చారన్నమాట. అటు పవన్ కళ్యాణ్కి ఎంత మర్యాద జరిగిందో వీళ్ళిద్దరికీ అంతే మర్యాద జరిగింది. ఎందువల్ల జరిగిందంటావు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఉన్నట్టయితే ఆ అమ్మాయిని పవన్ కళ్యాణ్ చేతిలో పట్టుకున్నాడు, వదలలేదు మాట్లాడుతున్నంతసేపు. ఇవన్నీ అదనపు ఆకర్షణలమ్మ. ఇవన్నీ వ్యాపారంలో ఒక భాగం, రాజకీయాల్లో ఒక భాగం. రాజకీయాల్లో ప్రధానమైన శాఖలు లేకుండా ఏ వ్యాపారస్తులు ఎన్ని లక్షల కోట్ల డబ్బు ఉన్నప్పుడు కూడా వాళ్ళు డెఫినెట్గా. రెండోది ఏంటంటే మనకి పరిశ్రమలు వస్తున్నాయి కదా, అంబానీకి కూడా పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టే అవకాశం ఉంది. బట్ ఏదైనా సరే పదవిలో ఉంటేనే, అందుకే ఆ పదవిని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది.